రామాయణానుభవము బాలకాండ. రామాయణానుభవము 4. వాల్మీకి ఆశ్రమంలో చతుర్ముఖ బ్రహ్మగారు జరిగిన సంఘటనను తెలుసుకొని, జరిగిన రామకథ అంతయు నీకు ప్రత్యక్ష సమానకారముగా గోచారమగును అని వరము ఇచ్చెను. నీవు రచించు ఈ కావ్యంలో ఒక్క మాటైన అసత్యము ఉండదు. రామకథ పుణ్యమైనది, మనోహరమైనది. యావత్ స్థాస్యంతిగిరియ సరితస్య మహీతలే తావద్రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. పర్వతములు, నదులు భూమి మీద ఉన్నంత వరకు రామకథ లోకములో వ్యాపించి ఉంటుంది. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థ వాగ్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశరసస్య వధం నిశామయధ్వం. ఈ రామచరితము రావణవధ వాక్యాలు మధురంగా అర్థభరితముగా ఉంటాయి. ఈ కావ్యము సుమారు 24,000 శ్లోకాలు 7 కాండలతో విరాజిల్లుతుంది. వేదోపబ్రహ్మణార్థాయ, వేదము యొక్క సమగ్ర వివరణ చదివినను పాడినను మధురంగా ఉంటుంది. ఇంకా ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం అని వరం ఇచ్చారు బ్రహ్మగారు. బ్రహ్మగారి వరప్రభావం వలన జరిగిన రామచరిత్రను అంతా కళ్ళగొక్కట్టినట్లు కనబడింది. తదేక దృష్టితో రచన సాగించారు మహర్షి. రామచరిత్రకు 3 పేర్లు సూచించారు. 1 రామాయణం, 2 మహత్తు కలిగిన సీతమ్మ చరిత్ర, 3 పౌలస్త్యవధ. ఈ రాసిన గ్రంథము మొత్తాన్ని ఆశ్రమంలో ఉన్న రామచంద్రుని పుత్రులు కుశలవులకు నేర్పించాడు. వారు అయోధ్యలో గానం చేశారు. అక్కడ ఉన్న నగర పౌరులు బాగుందని ప్రశంసించారు. బహుమతులు బహుకరించారు. ఆ నోట ఈ నోట ప్రచారం చెంది రామచంద్రుని వరకు ఈ గాన ప్రవాహం చేరింది. రాముడు కూడా అక్కడున్న వారితో ఈ సీతా చరిత్ర నాకు కూడా ఊరట కలిగించింది, సావధాన చిత్తులై వినండి అని ఆదేశించారు. ఇంకా మనము కూడా రామచరిత్రను అనుభవిద్దాం. రామాయణానుభవము బాలకాండ. రామాయణానుభవం 5. అది అయోధ్య నగరం, సరియు నది తీరం. మను చక్రవర్తి స్వయంగా సంకల్ప బలంచే నిర్మించినాడు. సంతుష్టులకు ప్రజలతో ధనధాన్యాలతో నిండి ఉండి కోసల దేశంగా ప్రసిద్ధి చెందింది. అయోధ్య నగరము 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు గలది. మంచి పుష్పాలతో నిండిన తోటలు, రాజమార్గాలు, సుగంధభరితమైన తోరణాలు, చక్కగా అమర్చేటువంటి వీధులతో గొప్ప పట్టణంగా విరాజిల్లుచుండేది. మిక్కిలి ఎత్తైన రాజభవనాలతోనూ వాటిపై ఎగురుచున్న జెండాలతోనూ పెద్ద పెద్ద నర్తనశాలలతోనూ పూదోటలతోనూ ఉన్న నగరములోనికి శత్రువులు ప్రవేశింపడానికి వీలు కాకుండా లోతైన ఆగర్తలతోనూ అయోధ్య నగరము ప్రకాశించుచున్నది. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆవులతోనూ అధికంగా సామంతరాజులతోనూ దేశ విదేశ రాజులు స్వార్థవస్తులతోనూ కిక్కిరిసి ఉండెను. ఇలా పరిపూర్ణ హంగులతో ఉన్న ఆ నగరము దేవేంద్రుని అమరావతితో సమానముగా ఉండెను. తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, మనుమలు, బంధువులతో లేని ఇల్లు ఒకటైనను అయోధ్య కనపడను. చదువు రాని వారు కానీ, దుష్టుడు కానీ, దొంగ కానీ, నాస్తికుడు కానీ పట్టణంలో వెతికినను కనబడరు. ఇట్టి మహానగరాన్ని అజ మహారాజు పుత్రుడు దశరథ మహారాజు పాలన చేస్తుండేవాడు. యోజనం 12 కిలోమీటర్ల దూరంతో సమానము.